ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా పైన ఉన్న లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూరో వాచింగ్ టెక్ మోషన్ తెలుగు. ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు డిఎస్సి పర్పస్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఇస్తాను. ఆ ఛానల్లో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు నా యొక్క వీడియోస్ చూడగలుగుతారు. అలాగే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మొత్తం వరకు అప్లోడ్ చేసిన మొత్తం వీడియోస్ అనేది చూడగలుగుతారు. ఓకేనా? నేను డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ టెక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఆల్రెడీ ఈ విధమైన వాటి మీద కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో మీరు డైలీ ఇలాగ చేయడం ద్వారా మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారని నేను అయితే ఆశిస్తున్నాను. నేను ఈ ఎగ్జామ్ అనేది డైలీ 15 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 టాపిక్స్ ఎంచుకుంటున్నాను. సైకాలజీ అయితే మాత్రం ఒకే ఒక టాపిక్ 1 or 2 టాపిక్స్ ఎంచుకొని అందులో నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే రవి అనే విద్యార్థి ఉపాధ్యాయునిచే నాయకుడిగా నియమింపబడితే అది ఏ రకమైన నాయకత్వం? రవి అనే విద్యార్థి ఉపాధ్యాయునిచే నాయకుడిగా నియమింపబడితే అది ఏ రకమైన నాయకత్వం? క్వశ్చన్ బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా? ఆపాదిత నాయకత్వం, సంపాదిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం ఏది కాదు. విద్యా హక్కు చట్టం 2009 అన్నది నేటి వరకు అమల్లో లేని భారతదేశంలో ఒక రాష్ట్రం మాత్రం విద్యా హక్కు చట్టం 2009 అనేది అమల్లో లేదు. అది జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఒరిస్సానా, అస్సాం. అది చూసుకొని కరెక్ట్ ఆన్సర్ పిన్ చేసుకోండి. సూచనలు, సలహాలు వ్యాఖ్యానింపచేయడం, సమర్థింపచేయడం అన్నది ఏ మంత్రణానికి చెందినవి? మిశ్రమణ మంత్రం, నిర్దేశక మంత్రం, అనిర్దేశక మంత్రం, పైవన్నీ. వీటి ఆన్సర్స్ అన్ని నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పటివరకు ఆల్రెడీ అన్ని వీడియోస్ కూడా అలాగే చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోగలరు. పరీక్షలు రాయడంలోను, కోర్సులు ఎంచుకోవడంలోను విద్యార్థుల సందేహాలు, సమస్యలకు అనుకూలమగు మార్గదర్శకత్వం ఏది? వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఉద్యోగ సంబంధ మార్గదర్శకత్వం, విద్యా సంబంధ మార్గదర్శకత్వం, పైవన్నీ. నేను చెప్పడం స్పీడ్గా అయినట్లయితే మీరు ప్యాచ్ చేసి మొత్తంతో చూసుకోగలరు ఒకసారి నీట్గా. విద్యా హక్కు చట్టం నందు ఏ అధ్యాయం నందు పాఠశాల ఉపాధ్యాయుని బాధ్యతలు, విధుల గురించి తెలపడమైంది? విద్యా హక్కు చట్టం 2009 నందలే ఏ అధ్యాయం నందు? అధ్యాయాలు ఉంటాయి, సెక్షన్లు కూడా ఉంటాయి. అందులో ఏ అధ్యాయం నందు ఉపాధ్యాయుని బాధ్యతలు, విధుల గురించి తెలిపారు? అధ్యాయం 2లోనా, అధ్యాయం 3లోనా, అధ్యాయం 4లోనా, అధ్యాయం 1లోనా? ఓకే. మయన్మార్ దేశ కరెన్సీ ఏది? రూపాయి, క్యాత్, ఎన్నో, టాకా. ఓకేనా? అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని సూక్ష్మీకరించమని చెప్పాను. బ్రాకెట్ ఇచ్చి 3 + 4 × 5 / 2 - 6 హోల్ బ్రాకెట్ క్లోజ్ / 7. ఓకే, సూక్ష్మీకరించండి. దీని ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేయండి. 28 గల కారణం గల మొత్తం ఎంత? ఓకే, 28 కారణాలు కడిసి మొత్తం క్యాలిక్యులేషన్ చేసింది ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే మొక్కలు నాటితే చెట్లు అవుతాయి. ఈ వాక్యం ఏంటి? మొక్కలు నాటితే చెట్లు అవుతాయి. మీకు ఇది తెలుగు సంబంధించింది. అప్యార్థకమా, చేదర్థకమా, సతార్థకమా, క్వార్థమా? వర్తమానం అయితే ఏంటి, భవిష్యత్ అంటే ఏంటి, అది మొత్తం చూసుకోండి. ఎర్రని హరివంశం రాశాడు. కర్మని వాక్యం రాయండి. ఎర్రని చేత హరివంశం రాయబడింది, ఎర్రని చేత హరివంశం రాయబడింది. ఇలాగ ఇవి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని కొత్తగా చూస్తున్నారైతే అసలు ఎందుకు అలా చూడగలుగుతున్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల. ఓకే, ఇందులోని మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వర్డ్. అందులోనే కరెక్ట్గా ఉన్న ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ వర్డ్ ఐడెంటిఫై చేయండి. ఈ క్రింది వాటిలో సహజ అయస్కాంతం ఏది? లోడ్ స్టోన్, దండాయస్కాంతం, గుర్రపునాడ, సర్పిలాకార అయస్కాంతం. ఓకే, లోడ్ స్టోన్, దండాయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, సర్పిలాకార అయస్కాంతం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. గడ్డి మీద, పుష్పాల మీద సాంద్రీకరణం వలన ఏర్పడే బిందువులకు ఏమని పేరు? చాలా మంది తప్పెడేస్తారు. 100కి 99 మంది. స్టార్టింగ్ నేను కూడా తప్పెడేసాను. సో మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మంచు, పొగ, తేమ, తుషారం. క్వశ్చన్ బాగా చదివితేనే అక్కడ ఆన్సర్ కనిపిస్తుంది, లేకపోతే అందరూ తప్పెడేస్తారు. విద్యుత్ ఆవేశానికి ప్రమాణం వోల్టు, వాటు, కూలుంబు, ఆంపియర్. ఓకే, సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా యొక్క ఛానల్ విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా మీరు లైక్ చేయండి. ఎందుకంటే మీలాగా నా యొక్క బ్యాక్ 500 సబ్స్క్రైబర్స్ లైక్ చేయడం వల్ల నా ప్రతి వీడియోని, సో వారి వల్ల మీరు ఈ రకంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయగలిగారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నుంచి బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇది 90 డేస్ ఉంటాయి. 90 డేస్లో ఆల్రెడీ ఇప్పుడు 13th డిఎస్సి వీడియో పెట్టాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.